మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ఆషాఢ అమావాస్య గురువారం, పైగా ఈరోజు గురు పుష్యయోగం కూడా ఉంది. ఇది పరమ పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 2 నిమిషాల్లో మీ జాతకం మారిపోతుంది. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలన్నీ కూడా పోతాయి. అంతేకాదు, ఈరోజు ఈ కథలను వినటం వలన జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఈ కథలను వినకపోతే మాత్రం మీ కష్టాలు తీరవు. జీవితాంతం కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ కథలను శ్రద్ధగా వినండి. మీ జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథలు వినే ముందు కామెంట్ బాక్సులో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అని, జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఈ అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది. పైగా ఇది శ్రావణ మాసానికి ముందు వస్తున్న అమావాస్య కనుక ముందుగా ఈరోజు లక్ష్మీదేవి ముందు విష్ణుమూర్తి ఎలా ఓడిపోయారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి. ఒకసారి విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తన భార్య లక్ష్మీదేవితో ఇలా అన్నారు: దేవి, లోకాలన్నీ నా ఆధీనంలోనే ఉన్నాయి. ఈ సృష్టికి నేనే పాలకుడిని. నా భక్తులు ఎవ్వరూ నీ మాయలో పడరు అని అన్నాడు. ఆ మాటలకు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, స్వామి, అది మీ భ్రమ. సమస్త సృష్టికి అధికారిని నేనే. నేను దయ చూపిస్తే ఎవరైనా గొప్పవారు, ధనవంతులు అవుతారు. అందరూ వారిని గౌరవిస్తారు. నేను లేకపోతే మనుషులకు బ్రతుకులేదు. మీరు ప్రపంచానికి సృష్టికర్త కావచ్చు, కానీ నేను లేనిదే ప్రాణకోటి బ్రతకదు. నా మాటలు నమ్మకం లేకపోతే మనం ఎవరికి ఎక్కువ శక్తి ఉందో పరీక్షించుకుందాం అని అంది. దానికి విష్ణుమూర్తి కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక యోగిని రూపాలు ధరించి భూలోకానికి బయలుదేరారు. వారు ఒక నగరానికి చేరుకున్నారు. అక్కడ నారాయణయ్య అనే విష్ణు భక్తుడు ఉన్నాడు. అతన్ని పరీక్షించాలని విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుకున్నారు. ఆ రోజు పెద్ద వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీస్తూ ఉన్నాయి. ఈ రూపంలో విష్ణుమూర్తి నారాయణయ్య ఇంటి ముందు చలికి వణుకుతూ నిలబడ్డారు. ఇంట్లో ఉన్న నారాయణయ్య ఆ యోగిని చూసి జాలిపడ్డాడు. అయ్యో, ఈయన ఎవరో కొత్తగా ఉన్నాడు, ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్ళగలడు అనుకుంటూ బయటకు వెళ్ళి యోగిని లోపలికి ఆహ్వానించాడు. స్వామి, లోపలికి రండి, వర్షం ఆగేలా లేదు, కాస్త విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగి రూపంలో ఉన్న విష్ణుమూర్తి లోపలికి వచ్చాడు. అప్పుడు నారాయణయ్య, స్వామి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. దానికి ఆ యోగి, నాయనా, నేను భిక్షాటనకు వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా వర్షం వచ్చింది. నా కుటీరం చాలా దూరంలో ఉంది. నువ్వు మంచి మనసుతో నాకు సహాయం చేశావు. నీ మంచి మనసుకు అంతా శుభం జరుగుతుంది అని ఆశీర్వదించాడు. నారాయణయ్య సంతోషించి, అదేంటి స్వామి, మీరు కష్టాల్లో ఉన్నారు కదా, సహాయం చేయటం నా ధర్మం. చాలా పొద్దుపోయింది, మీరు భోజనం చేశారా? అభ్యంతరం లేకపోతే మా ఆతిథ్యం స్వీకరించండి అని భోజనానికి ఆహ్వానించాడు. అప్పుడు యోగి, లేదు నాయన, నేను భోజనం చేసే వస్తున్నాను అన్నాడు. దానికి నారాయణయ్య, సరే స్వామి, ఇది మీ ఇల్లే అనుకోండి. ఇల్లంతా చూసి మీకు నచ్చిన గదిలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగి సరేనని ఇల్లంతా తిరిగి ఒక పాత గది దగ్గర ఆగి, నాయన, నాకు ఈ గది సరిపోతుంది, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. అప్పుడు నారాయణయ్య, స్వామి, ఆ గది పనికిరాదు, ఇక్కడ పనికిరాని వస్తువులు ఉంటాయి, అంతకన్నా మంచి గదిని ఎంచుకోండి అన్నాడు. కానీ యోగి మాత్రం, నాయన, మేము యోగులం, మాకు ఏకాంతం ముఖ్యం, ఈ గది ఎలా ఉన్నా పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను అని పట్టుపట్టాడు. నారాయణయ్య చేసేదేమీ లేక ఆ గదిని శుభ్రం చేయించి యోగికి పక్కా వేశాడు. యోగి ఆ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసి గడియ పెట్టుకున్నాడు. తన మనసులో విష్ణుమూర్తి, నా భక్తుడు నాకు ఆశ్రయం ఇచ్చాడు, కానీ ఈ చలిలో లక్ష్మి ఏమవుతుందో, తనకు ఎవరు ఆశ్రయం ఇస్తారు? లక్ష్మి తప్పకుండా ఓడిపోతుంది. నా భక్తుడు లక్ష్మి మాయలో పడడు, విజయం నాదే అనుకున్నాడు. ఇంతలో యోగిని వేషంలో లక్ష్మీదేవి కూడా నారాయణయ్య ఇంటి దగ్గరకు వచ్చి చలికి వణుకుతూ తిరుగుతోంది.
అదంతా ఇంట్లో నుండి గమనిస్తున్న నారాయణయ్య ఆ యోగిని అందానికి ముగ్ధుడై బయటకు వచ్చాడు. ఎవరు దేవి నీవు? అలాంటి వాతావరణంలో బయట ఎందుకు ఉన్నావు? చలి పెరుగుతోంది. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో వచ్చి విశ్రాంతి తీసుకోండి అని లోపలికి ఆహ్వానించాడు. యోగిని లోపలికి వచ్చింది. అప్పుడు నారాయణయ్య, దేవి మీరు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. దానికి యోగిని, నాది పక్క గ్రామం, గురుదేవులను చూడడానికి వచ్చాను అని అంది. నాకు చాలా దాహంగా ఉంది, కాస్త మంచినీళ్లు ఇవ్వగలరా అని అడిగింది. నారాయణయ్య ఒక గ్లాసులో మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. యోగిని ఆ గ్లాసు తీసుకుని తన జోలిలో నుంచి ఒక రత్నాలు పొదిగిన బంగారు గ్లాసు తీసి మామూలు గ్లాసులోని నీళ్లు ఆ బంగారు గ్లాసులో పోసి తాగింది. ఆ గ్లాసు నిండా రత్నాలు పొదిగి ఉండటం నారాయణయ్య గమనించాడు. నీళ్లు తాగిన తర్వాత ఆ రత్నాలు పొదిగిన బంగారు గ్లాసును దూరంగా పరేసింది యోగిని. ఇది చూసిన నారాయణయ్య ఆశ్చర్యపోయాడు. అదేంటి దేవి, అంత విలువైన రత్నాల గ్లాసును ఎందుకు పారేశారు అని అడిగాడు. అప్పుడు యోగిని, ఇలాంటి గ్లాసుల్లో నేను ఒక్కసారి మంచినీళ్లు త్రాగిన తర్వాత మళ్ళీ ఆ గ్లాసులో తాగను, పారేస్తాను. నా దాహం ఇంకా తీరలేదు, నాకు ఇంకా మంచినీళ్లు కావాలి అంది. అలా 5-6 సార్లు నీళ్లు తెప్పించుకుని ప్రతిసారి జోలి నుంచి ఒక కొత్త రత్నాల గ్లాసు తీసి అందులో నీళ్లు పోసుకుని తాగి గ్లాసును పారేసింది. ఇది చూసిన నారాయణయ్యకు ఆశ్చర్యం తగ్గలేదు. అతని భార్య కొంతకాలం క్రితం చనిపోయింది. అతను మనసులో ఈ అందమైన ఆవిడ ఎంతో గొప్ప ధనవంతురాలు అయి ఉంటుంది, లేకపోతే రత్నాలు పొదిగిన గ్లాసులో నీళ్లు త్రాగటం ఏంటి? తాగినా కూడా అంత విలువైన గ్లాసును పారేయటం ఏంటి? ఈ సుందరిని నేను పెళ్లి చేసుకుంటే ఇక నేను కష్టపడవలసిన అవసరమే ఉండదు అని అనుకున్నాడు. దేవి, మీరు చాలా అలసిపోయి ఉంటారు, మా ఆతిథ్యం స్వీకరించండి అన్నాడు నారాయణయ్య. లేదు, మేము భోజనం చేసే వస్తున్నాము అంది యోగిని. సరే అయితే ఇది మీ ఇల్లే అనుకోండి, ఇక్కడ మీకు ఎలాంటి సమస్య ఉండదు, ఇల్లంతా చూసి మీకు నచ్చిన గదిలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగిని సరేనంటూ ఇల్లంతా చూసి యోగి అనగా విష్ణుమూర్తి ఉన్న గది వద్దకు ఆగి, నాకు ఈ గది సరిపోతుంది, నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను అంది. ఆ గదిలో యోగి ఉండటం చూసి నారాయణయ్య, దేవి ఈ గది మీకు అస్సలు సరిపోదు, అది కాక ఈ గదిలో ఇదివరకే ఒక యోగి ఉన్నారు, కాబట్టి మీరు వేరే గదిని ఎంచుకుంటే బాగుంటుంది అని చెప్పాడు. లేదు, నాకు ఈ గదే చాలా నచ్చింది, మేము ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాము అని యోగిని పట్టుబట్టింది. చేసేదేమీ లేక నారాయణయ్య తలుపు తట్టి, స్వామి మీరు ఈ గదిని ఖాళీ చేయాలి, మీరు వేరే గదిలో విశ్రాంతి తీసుకోండి అని కేక పెట్టాడు. లోపల నుండి యోగి అనగా విష్ణుమూర్తి, నేను ఇప్పుడు యోగ సమాధిలో ఉన్నాను, కదలడానికి వీలు లేదు, నేను ఈ గదిలోనే ఉంటాను అన్నాడు. నారాయణయ్యకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. దేవి, విన్నారుగా, స్వామివారు సమాధిలో ఉన్నారు, దయచేసి వేరే గదిని ఎంచుకుంటే మంచిది అని యోగిని బ్రతిమలాడాడు. కానీ యోగిని ఒప్పుకోలేదు. ఇంకోవైపు యోగి కూడా ఆ గదిని వదిలి బయటకు రావట్లేదు. చివరకు నారాయణయ్యకు కోపం వచ్చింది. అతను తన సేవకులను పిలిచి, ఎవరక్కడ, వెంటనే ఈ తలుపులు పగలగొట్టి లోపల ఉన్న మొండి యోగిని బయటకు గెంటండి అని చెప్పాడు. దాంతో సేవకులు తలుపులు పగలగొట్టి లోపల ఉన్న యోగిని బయటకు నెట్టారు. అప్పుడు యోగిని నారాయణయ్యతో, నా కోసం నీ చేతులతో భోజనం చేసి తీసుకురా, నాకు చాలా ఆకలిగా ఉంది అని అంది. నారాయణయ్య వంటగదికి వెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే యోగిని అనగా లక్ష్మీదేవి గబగబా బయటకు వచ్చి యోగి అనగా విష్ణుమూర్తిని కలుసుకుని, స్వామి ఏం జరిగిందో చూశారు కదా, మీ పరమభక్తుడైన నారాయణయ్య నా ముందు లొంగిపోయాడు, ఇప్పుడైనా ఒప్పుకుంటారా, ఈ ప్రపంచానికి ఆధిపత్యం నాదే అని అంది. శ్రీ మహావిష్ణుమూర్తి జవాబు ఏమీ ఇవ్వలేక మౌనంగా ఉండిపోయారు. అప్పటికే చాలా పొద్దుపోయింది. వాళ్ళిద్దరూ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆ ఆలయాన్ని రాజుగారు కట్టించారు. అది నిర్ణీత సమయాల్లో మూసి తెరుస్తూ ఉంటారు. ఆ ఆలయాన్ని చూడగానే శ్రీ మహావిష్ణుమూర్తి, ఇక్కడ లక్ష్మీ ఆటలు సాగవు, ఎందుకంటే ఈ ఊరి రాజే కాదు, ఈ ఊరిలోని ప్రజలందరూ నా పరమభక్తులు, వారెవ్వరూ లక్ష్మీదేవిని పూజించరు, ఇక విజయం నాదే అని మనసులో అనుకున్నాడు. అప్పుడు ఆయన లక్ష్మీదేవితో, దేవి మనం ఇక్కడ కొన్ని రోజులు ఉంటే మంచిది అనుకుంటున్నాను అని చెప్పాడు. దానికి లక్ష్మీదేవి, స్వామి నేను మీ దాసిని, మీ ఇష్టమే నా ఇష్టం, కానీ ఇక్కడైనా మీకు విజయం లభిస్తుందని అనుకోకండి, ఎక్కడైనా నేనే గెలుస్తాను అని అంది.
అలా వారిద్దరూ లోపలికి ప్రవేశించి ఆ రాత్రి గుడిలోనే విగ్రహాలుగా మారి విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారుజామున పూజారి వచ్చి పూజను ప్రారంభించాడు. భక్తులు దేవుడి దర్శనం కోసం వచ్చారు. వచ్చిన వారంతా శ్రీ మహావిష్ణువు అష్టోత్తరాలను స్మరించారు. లక్ష్మీదేవిని స్మరించిన వారెవ్వరూ లేరు. దాంతో శ్రీ మహావిష్ణుమూర్తి మనసులో ఆనందించాడు. అలా మధ్యాహ్నం కాగానే పూజారి దేవాలయాన్ని మూసివేశాడు. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో, చూశావా దేవి, నిన్ను స్మరించిన భక్తుడే లేడు. ప్రపంచంలో ఆధిపత్యం నాదేనని ఒప్పుకుంటావా అని అడిగారు. లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, మీరు ఉదయం నుండి భక్తులకు దర్శనమిచ్చి అలసిపోయి ఉంటారు. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అని అంది. అకస్మాత్తుగా ఆ సమయంలో రాజుగారికి పూజారిని పరీక్షించాలని ఆలోచన వచ్చింది. ఆయన ఒక వ్యాపారస్తుడి వేషం ధరించి దేవాలయానికి బయలుదేరాడు. ఆ సమయంలో పూజారి దేవాలయం తలుపులు మూసి వెళ్తూ ఉండగా మహారాజు అతని వద్దకు వచ్చి, అయ్యా, నేను భగవంతుని దర్శనం చేసుకోవాలి, నాకు ఆయన దర్శనం ఇప్పించండి అన్నాడు. దానికి పూజారి, అయ్యా, ఆలయం తలుపులు మధ్యాహ్నం 12 దాటి ఉంచరాదని రాజుగారి ఆజ్ఞ. మీరు దేవుడి దర్శనం చేసుకోవాలంటే సాయంత్రం గుడి తలుపులు తెరుస్తారు. ఆ సమయంలో వచ్చి దర్శనం చేసుకోండి అన్నాడు. దానికి వ్యాపారస్తుడి వేషంలో ఉన్న రాజు, దానికేం ఉందిలే అయ్యా, దర్శనం ఇప్పించండి. నేను వేరే దేశం నుండి వచ్చాను. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని 1000 వరహాలు కానుకగా ఇద్దామని వచ్చాను. నేను వెంటనే మా ఊరికి వెళ్ళిపోవాలి. నాకు దర్శనం ఇప్పించినట్లయితే నేను ధన్యుడను. భగవంతుడికి కానుకగా సమర్పించిన పుణ్యమే నాకు దక్కేది. నేను మళ్ళీ ఈ నగరానికి ఎప్పుడు వస్తానో ఏమో అన్నాడు. ఆయన మాటలు వినగానే కోరి వచ్చే లక్ష్మిని ఎందుకు అడ్డగించాలి అని పూజారి గారికి అనిపించింది. అతనికి దర్శనం ఇప్పిస్తే వచ్చే నష్టం ఏమిటి? రాజుగారికి ఈ విషయం తెలిసినప్పటి సంగతి కదా అని అనుకుని పూజారి వ్యాపారస్తుడితో, అయ్యా, మీరు ఆగండి, నిరాశపడవద్దు. ఎంతో దూరం నుండి వచ్చారంటున్నారు కదా, భగవంతుడి దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకొని వెళ్ళండి అన్నాడు. అప్పుడు వ్యాపారస్తుడు దేవుడికి 1000 వరహాలు కానుకగా సమర్పించి దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆయన రాజభవనానికి చేరుతూ ఉండగానే పూజారిని పిలిపించాడు. ఏమయ్యా పూజారి, ఆలయంలో పూజా పురస్కారాలు సరిగ్గా జరుగుతున్నాయా అని అడిగాడు. జరుగుతున్నాయి మహారాజా అన్నాడు పూజారి. మంచిది. ఆలయం తలుపులు సకాలంలో మూస్తున్నారా? ఏ ధనికుడైనా దేవుడి దర్శనం కోసం వస్తే వేళకాని వేళ తలుపులు తెరవటం లేదు కదా అని అడిగాడు మహారాజు. తన మీద ఎవరో రాజుగారికి ఫిర్యాదు చేశారని పూజారి గారికి అనుమానం కలిగింది. అతను తెలివిగా, మహారాజా, దేవాలయం తలుపులు వేళ ప్రకారమే తెరుస్తూ ఉన్నాము. మీరు మీ మందిరంలో నిద్రపోతున్న సమయంలో మహారాణి గారు వస్తే మీ మందిరం తలుపులు తెరవక తప్పదు కదా. అలాగే విష్ణు మందిరంలోనికి లక్ష్మీదేవి వస్తానంటే తలుపులు తెరవక తప్పదు కదా అని అన్నాడు. పూజారి తెలివిగా ఇచ్చిన ఈ సమాధానానికి రాజు సంతోషించి మరో 2000 వరహాలు ఇచ్చి పంపించి వేశాడు. ఇదంతా వైకుంఠం నుండి గమనిస్తున్న శ్రీ మహావిష్ణుమూర్తి మరోసారి ఓడిపోయాడు. బాధపడుతున్న శ్రీ మహావిష్ణుమూర్తితో లక్ష్మీదేవి, చూశారా స్వామి, ఈసారి కూడా మీకు ఓటమి తప్పలేదు. నిజానికి మీరు నా అసలు రూపం తెలుసుకోలేదు. సృష్టి మొదలైనప్పటి నుండి నాకు ప్రాధాన్యత ఉంది. కనిపించేదంతా నా రూపమే. పురుషుడిలో ఉన్న శక్తి అంతా స్త్రీదే. నీలో ఉన్న శక్తి అంతా నాదే. త్రిమూర్తులకు నేనే ఆధారం. అందుచేత మీరు నన్ను గెలవలేరు అని అంది. శ్రీ మహావిష్ణుమూర్తి సత్యాన్ని గ్రహించారు. అమ్మవారే సృష్టికి ఆధారం అని ఒప్పుకున్నారు. అలాగే ఈరోజు చుక్కల అమావాస్య వ్రత కథను వింటే చాలు, నిండు నూరేళ్లు సుమంగలిగా ఉంటారు. వైదవ్యం అనేది రాదు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. ఈరోజు చుక్కల అమావాస్య వ్రతం అనే ఒక అరుదైన వ్రతం చేస్తారు. ఒకప్పుడు గొప్ప ఋషులు సూత మహర్షి దగ్గరకు వచ్చి, భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి, స్త్రీలు బాగుపడడానికి ఏదైనా మంచి వ్రతం ఉంటే చెప్పండి అని అడిగారు. దానికి సూత మహర్షి నవ్వి, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. దీనికి సమాధానంగా ఒక గొప్ప వ్రతం ఉంది. అదే చుక్కల అమావాస్య వ్రతం. ఈ వ్రతం గురించి పూర్వం పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగగా ఆయన చెప్పిన కథను మీకు వివరిస్తున్నాను అని చెప్పటం మొదలుపెట్టారు. పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి అతని భార్యకు పిల్లలు లేరు. దేవశర్మ శివుడి కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. మాకు పుత్రుణ్ణి ప్రసాదించు అని దేవశర్మ వేడుకున్నాడు.
అప్పుడు శివుడు తెలివైన కానీ తక్కువ ఆయుష్ ఉన్న కొడుకు కావాలా, లేదా తెలివి తక్కువ వాడైనా ఎక్కువ కాలం బ్రతికే కొడుకు కావాలా అని అడిగాడు. దేవశర్మ తెలివైన కొడుకునే కోరుకున్నాడు. శివుడు అలాగే అనుగ్రహించాడు. కొంతకాలానికి వారికి ఒక కొడుకు పుట్టాడు. అతనికి సుశర్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. సుశర్మకు ఆయుష్ తక్కువని తెలిసి ఎవరూ తమ కూతురుని ఇచ్చి పెళ్లి చేయడానికి ముందుకు రాలేదు. దాంతో దేవశర్మ దంపతులు ఒక పేద కుటుంబానికి డబ్బు ఇచ్చి వాళ్ళ అమ్మాయిని తమ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశారు. సుశర్మ భార్య చాలా భక్తి గలది. రోజు గౌరీదేవిని పూజించేది. అనుకున్నట్టే ఒకరోజు రాత్రి సుశర్మ హఠాత్తుగా చనిపోయాడు. భర్త చనిపోవటంతో సుశర్మ భార్య చాలా దుఃఖపడింది. ఆమె భక్తురాలు కాబట్టి ఆమె ఏడుపు చూడలేక పార్వతీదేవి ప్రత్యక్షమైంది. అమ్మా, ఏడవకు. నువ్వు కిందటి జన్మలో చుక్కల అమావాస్య వ్రతం మొదలుపెట్టి పూర్తి చేయలేదు. అందుకే నీకు ఈ కష్టం వచ్చింది. ఏ వ్రతమైనా మధ్యలో ఆపకూడదు. ఇప్పుడు నువ్వు ఆ వ్రతాన్ని శ్రద్ధగా పూర్తి చేస్తే నీ భర్త తిరిగి బ్రతుకుతాడు అని చెప్పింది. ఆ మాటలు వినగానే సుశర్మ భార్య లేచి స్నానం చేసి నియమంగా చుక్కల అమావాస్య వ్రతం పూర్తి చేసి ఆ పుణ్యాన్ని గౌరీదేవికి అర్పించింది. వెంటనే చనిపోయిన ఆమె భర్త సుశర్మ లేచి కూర్చున్నాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఆశ్చర్యపోయి ఆ వ్రతం ఎలా చేయాలో చెప్పమని ఆమెను అడిగారు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది. ఆషాఢమాసంలోని అమావాస్య రోజు ఈ వ్రతం చేయాలి. పెళ్ళైనప్పటి నుండి 9 సంవత్సరాలు చేయాలి. మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం ఒక జంటను పిలిచి భోజనం పెట్టాలి. మిగిలిన సంవత్సరాల్లో ఆడవారికి తాంబూలం ఇవ్వాలి. 9 ఏళ్లు పూర్తయ్యాక వెండి చుక్క, బంగారు చుక్క, దీపస్తంభం కలిపి ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే సంతానం, సౌభాగ్యం కలుగుతాయి అని ఆమె చెప్పినట్లుగా సూతుడు మహర్షులతో చెప్పాడు. ఇక అమావాస్య తిథికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే, పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నప్పుడు ఆయన మనసులో నుండి కొందరు దివ్య పురుషులు పుట్టారు. బ్రహ్మ వారిని చూసి మీరు భూలోకంలో మానవులకు పితృదేవతలుగా ఉండండి అని ఆజ్ఞాపించాడు. మానవులు మీకు పూజలు, తర్పణాలు ఇస్తారు. మీరు వారిని ఆశీర్వదించండి అని చెప్పాడు. అప్పుడు ఆ పితృదేవతలు, స్వామి మాకంటూ ఒక ప్రత్యేకమైన తిథిని ఇవ్వండి అని కోరారు. దానికి బ్రహ్మ, మీకు అమావాస్య తిథిని ఇస్తున్నాను. ఈరోజు మానవులు నువ్వులు, నీళ్లతో మీకు తర్పణాలు వదులుతారు. వాటిని స్వీకరించి మీరు తృప్తి చెందండి అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి అమావాస్య రోజు పితృదేవతలను పూజించటం ఆనవాయితీగా మారింది. ఈ చుక్కల అమావాస్య వ్రతంలో గౌరీదేవిని పూజించి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి పూజిస్తారు. ఈ పవిత్రమైన కథ విన్నవారికి, ఈ వ్రతం ఆచరించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో దీర్ఘాయువుతో ఉంటారు. అదేవిధంగా గురువారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున భగవంతుడు ఎటువంటి భక్తులను ఇష్టపడుతూ ఉంటాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల మహాపుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు. ఒకానొక పల్లెటూరులో దమయంతి అనే ఒక సంపన్నురాలు ఉండేది. ఊరంతా ఆమెను గొప్ప శ్రీకృష్ణ భక్తురాలని అనుకునేవారు. ఆమె రోజులో ఎక్కువ సమయం కృష్ణుడి నామస్మరణతోనే గడిపేది. పూజా మందిరం చూస్తే ఎవరికైనా ఆమె భక్తికి తల వంచాలనిపిస్తుంది. అని ఆ పూజగది తలుపు దాటి బయటకు వస్తే ఆమె అసలు రూపం బయటపడేది. ఆమెలో భక్తి ఎంత బలంగా పాతుకుపోయిందో పిసినారితనం అనే విష వృక్షం కూడా అంతకంటే బలంగా విస్తరించి ఉంది. దానం అడిగిన వారికి లేదు అని చెప్పటమే ఆమెకు తెలిసిన ఏకైక మంత్రం. ఒకరోజు ఉదయం దమయంతి స్నానం ముగించి పూజకు సిద్ధమవుతూ తన పని మనిషి అయిన గౌరీని పిలిచింది. గౌరీ, పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? నా కన్నయ్యకు నైవేద్యంగా ఏమి సిద్ధం చేశావు అని అడిగింది. గౌరీ ఎంతో భక్తితో, అమ్మగారు ఈరోజు ఏకాదశి కదా అని మీ ప్రియమైన కన్నయ్య కోసం మంచి సువాసన వచ్చేలాగా బాదం పప్పు, జీడిపప్పు వేసి గోధుమ హల్వా చేశానమ్మా అని సంతోషంగా చెప్పింది. ఆ మాట వినగానే దమయంతి కనుబొమ్మలు ముడిపడ్డాయి. చెరచెరా వంటగదిలోనికి వెళ్ళి హల్వా ఉన్న గిన్నె వైపు అనుమానంగా చూసింది. పైన తెలుతున్న నెయ్యి, దట్టంగా కనిపిస్తున్న జీడిపప్పు పలుకులు చూసి ఆమెకు కోపం కట్టలు తెచ్చుకుని వచ్చింది. ఓసిని తెలివి తగలయ్యా, నేనేమన్నా కుబేరుడి కూతురుననుకున్నావా? ఇంత నెయ్యి పోస్తారా? ఈ జీడిపప్పులు చూడు, గుప్పుడి పోసావు. ఇదేమన్నా పెళ్లి భోజనమా? ఇలా అయితే నెల తిరిగేలోపే నా ఆస్తి మొత్తం ఆవిరైపోతుంది. దేవుడికి భక్తి ముఖ్యం కానీ ఈ పప్పులు, నెయ్యి కాదు.
ఆయన రుచి తగ్గిందని మనల్ని దండిస్తాడా ఏంటి? నా కన్నయ్య దయామయుడు, పిడికెడు అటుకులతోనే కడుపు నింపుకున్నాడు. ఆయనకు ఈ ఆర్భాటాలు అక్కర్లేదు. ఇంకోసారి ఇలా చేసావంటే నీ జీతంలో సగం కోసేస్తా, జాగ్రత్త అని తీవ్రంగా హెచ్చరించింది. పాపం గౌరి కళ్ళల్లో నీళ్లతో క్షమించండి అమ్మగారు, తెలియక చేశాను అని చెప్పి ఆ నైవేద్యాన్నే దేవుడి గదికి తీసుకువెళ్ళింది. ఇంతకీ ఊళ్ళో పెద్ద పాల వ్యాపారము, 100 ఎకరాల పొలం ఉండేది. డబ్బు ఏరులై పారుతున్నా ఆమె మాత్రం ప్రతి పైసాను లెక్క పెట్టేది. ఆ డబ్బంతా పట్నంలో డాక్టర్ చదువుతున్న తన ఏకైక కొడుకు భవిష్యత్తుకే చెందాలని, ఊరి వాళ్లకు గడ్డిపోచ కూడా దానం చేయకూడదని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. ఒకరోజు ఆ ఊరి సర్పంచి రాఘవయ్య ఒక మంచి ఉద్దేశంతో దమయంతి ఇంటి గడప తొక్కాడు. రాఘవయ్య మంచివాడు, ఊరి బాగు కోరేవాడు, గొప్ప కృష్ణ భక్తుడు కూడా. ఊరిలోని పేద పిల్లలు చదువుకోవడానికి ఒక బడి కట్టించాలని ఆయన సంకల్పించాడు. అందుకోసం ఊరిలోని ధనవంతుల నుండి విరాళాలు సేకరిస్తున్నాడు. రాఘవయ్యను చూడగానే గౌరీ, అయ్యగారు కూర్చోండి, మీకోసం మంచి కాఫీ పెట్టి తీసుకువస్తాను అంది మర్యాదగా. వెంటనే దమయంతి అడ్డుపడింది. అయ్యో గౌరీ, ఆయనకు ఆ శ్రమ ఎందుకు? రాఘవయ్య గారు, మీరు ఇంట్లో తాగి వచ్చి ఉంటారులేండి, మళ్ళీ ఇక్కడొక కాఫీ దండగా, ఏమంటారు అని నవ్వుతూనే అవమానించింది. రాఘవయ్య ఆ మాటలకు లోలోపల నొచ్చుకున్నా పైకి నవ్వి, పర్లేదులో దమయంతమ్మా, నేను వచ్చిన పని వేరు అని అసలు విషయం చెప్పాడు. అమ్మా, మన ఊరి పిల్లల భవిష్యత్తు కోసం ఒక బడి కట్టిస్తూ ఉన్నాం. మీలాంటి పెద్ద మనసున్న వారు ముందుకు వచ్చి విరాళం ఇస్తే ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి అని అన్నాడు. ఆ మాట వినగానే దమయంతి ముఖం మాడిపోయింది. ఓహో, దానికోసమా వచ్చారు? విరాళమా? నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నా డబ్బు నా కొడుకు చదువు కోసం, వాడి భవిష్యత్తు కోసం దాచాను. ఊళ్ళో వాళ్ళ పిల్లలు చదివితే నాకేంటి లాభం? వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలివేయండి. నాకు బోలెడు పనుంది, మీరు దయచేసి వెళ్ళండి అని ముఖం మీదే తలుపులు వేసినంత పని చేసింది. రాఘవయ్య ఆ అవమానంతో కృంగిపోయాడు. భారమైన గుండెతో తన ఇంటికి నడిచి కృష్ణుడి విగ్రహం ముందు నిలబడి, స్వామి, ఏమిటి వింత? నీ నామం జపిస్తూ నీకు పూజలు చేస్తూ ఇంత గర్వంతో ఇంత పిసినారితనంతో ఎలా బ్రతకగలుగుతున్నారు? భక్తి ముసుగులో ఉన్న ఈ అహంకారాన్ని నువ్వే తొలగించాలి తండ్రి అని కన్నీళ్లతో వేడుకున్నాడు. భక్తుడి ఆవేదన ఆ భగవంతుడికి చేరింది. ఆ రోజు రాత్రి దమయంతి కళల్లో శ్రీకృష్ణుడి కనిపించాడు. కానీ స్వామి ముఖంలో ఎప్పటిలా చిరునవ్వు లేదు, ఒక రకమైన గంభీరత ఉంది. స్వామి దమయంతితో, దమయంతి, నీ భక్తిని నేను కాదనను, కానీ భక్తి అంటే కేవలం పూజలు నైవేద్యాలు కాదు. నీ హృదయంలోని పిసినారితనం అనే మురికిని కడగడానికే నీకో అవకాశం ఇస్తున్నాను. రేపు నేను నీ ఊరికి ఒక అనాథ బాలుడి రూపంలో వస్తాను. నా ఆకలి తీర్చిన వారి ఇంట నా నిజమైన అనుగ్రహం ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇది నీకు చివరి పరీక్ష అని చెప్పి మాయమయ్యాడు. దమయంతి ఉలిక్కిపడి లేచింది. ఆమె గుండె గర్వంతో ఉప్పొంగింది. ఆహా, చూశారా, నా భక్తికి మెచ్చిన నా కన్నయ్య నా ఇంటికే రాబోతూ ఉన్నాడు. నాకంటే గొప్ప భక్తురాలు ఎవరున్నారు ఈ ఊర్లో అని పొంగిపోయింది. కానీ పేద బాలుడి రూపంలో వస్తాను, ఇది చివరి పరీక్ష అన్న హెచ్చరికను ఆమె తన అహంకారంతో పట్టించుకోలేదు. కృష్ణుడు తన కోసమే వస్తున్నాడని, తనకే గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాడని గట్టిగా నమ్మింది. మరుసటి రోజు దమయంతి ఇల్లంతా శుభ్రం చేయించి 10 రకాల పిండి వంటలు చేయమని గౌరిని ఆజ్ఞాపించింది. చూడు గౌరీ, ఈరోజు సాక్షాత్తు శ్రీకృష్ణుడే మన ఇంటికి అతిథి. ఏ లోటు రాకూడదు, కానీ ఖర్చు మాత్రం అదుపులో ఉండాలి, జాగ్రత్త అని మళ్ళీ తన పిసినారి బుద్ధిని ప్రదర్శించింది. మధ్యాహ్నం వేళ దమయంతి గుమ్మంలో నిలబడి కృష్ణుడు ఏ రాజా రథంలో వస్తాడా అని ఎదురు చూస్తుంది. అంతలో చింపిరి జుట్టుతో, చిరిగిన బట్టలతో, కానీ నక్షత్రాల్లా మెరుస్తున్న కళ్ళతో ఒక 10 ఏళ్ల బాలుడు ఆమె ఇంటి ముందుకొచ్చి నిలబడ్డాడు. అవ్వా, 2 రోజులుగా ఏమీ తినలేదు, కడుపు మండిపోతుంది, కాస్త అన్నం పెడతావా అని నీరసంగా అడిగాడు. దమయంతి అతన్ని చూసి అసహ్యించుకుంది. చి పో, ఇక్కడ నీకేం పని అంటూ తరుముతుంది. మేము పెద్దవాళ్ల కోసం వంట చేస్తూ ఉన్నాం, నీలాంటి బిచ్చగాళ్లకు పెట్టడానికి ఇక్కడ ఏమీ లేదు. నా ఇంటి ముందర నుండి వెళ్ళు అని కసురుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆ బాలుడి దీనమైన చూపులు, దమయంతి కఠినమైన మాటలు
కిటికీలో నుంచి చూస్తున్న గౌరి గుండెను పిండేశాయి. ఆమెకు తన యజమానురాలంటే భయం. కానీ ఆ బాలుడి ఆకలిని చూడలేకపోయింది. దొడ్డిదారిన వెళ్ళి తాను తినడానికి పక్కన పెట్టుకున్న 2 రొట్టెలను, కొద్దిగా కూరను ఒక ఆకులో పొట్లం కట్టి ఆ బాలుడికి ఇచ్చింది. క్షమించు బాబు, మా అమ్మగారు అంతే, ఇదిగో కడుపు నిండా తిను అని ప్రేమగా ఆదరించింది. ఆ బాలుడు ఆమె వైపు చూసి ఒక దివ్యమైన చిరునవ్వు నవ్వి ఆ రొట్టెలను స్వీకరించి మౌనంగా వెళ్ళిపోయాడు. సాయంత్రమయ్యింది. రాత్రి కావస్తోంది. దమయంతి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసింది. కృష్ణుడు రాలేదు. ఆమెకు కోపం, నిరాశ, ఆతృత పెరిగిపోయాయి. నన్ను మోసం చేశాడు, నా కన్నయ్య నన్ను మోసం చేశాడు అని గట్టిగా అరుస్తూ ఊరి చివర ఉన్న కృష్ణుడి గుడికి పరిగెట్టింది. అప్పటికే ఊరంతా అక్కడే గుమ్మిగుడి ఉంది. దమయంతి గుడి లోపలికి వెళ్ళి, స్వామి నన్ను పిలిచి నన్ను అవమానిస్తావా? నీ కోసం రోజంతా పడిగాపులు కాశాను, ఎందుకు రాలేదు అని విగ్రహాన్ని నిలదీస్తున్నట్టుగా అరిచింది. అంతలో గర్భగుడి నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి వెలువడి అందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్యమైన రూపాన్ని చూసి ఊరంతా ఆశ్చర్యంతో నమస్కరించింది. కృష్ణుడు శాంతంగా, దమయంతి, నేను నీ ఇంటికి వచ్చాను. ఆకలితో అలమటిస్తున్న బాలుడి రూపంలో నీ గడప తొక్కాను అన్నాడు. ఆ మాట వినగానే దమయంతి రాయిలా బిగుసుకుపోయింది. కృష్ణుడు కొనసాగించాడు, నువ్వు నీ ధన గర్వంతో, పిసినారి మనసుతో నన్ను అవమానించి పంపావు. కానీ నువ్వు పనికిమాలినది అని భావించే నీ పని మనిషి గౌరి తనకున్న దాంట్లో నాకు ప్రేమగా ఆహారం పెట్టి నా ఆకలి తీర్చింది. పూజల కన్నా, నైవేద్యాల కన్నా ఆకలితో ఉన్న జీవికి పెట్టే మెతుకే నాకు అత్యంత ప్రీతికరమైనది. ఈ ఊరిలో నా అసలైన భక్తురాలు గౌరి మాత్రమే అని చెప్పి తన మెడలోని అమూల్యమైన వైజయంతి మాలను తీసి గౌరి మెడలో వేశాడు. తర్వాత రాఘవయ్య వైపు తిరిగి, రాఘవయ్య, మానవ సేవయే మాధవ సేవ, నీ సంకల్పం నెరవేరుతుంది. దమయంతి సంపదతోనే ఈ ఊరిలో బడితో పాటు ఒక అన్న సత్రం కూడా వెలుస్తుంది అని ప్రకటించాడు. దమయంతి తలదించుకొని సిగ్గుతో, పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. తన భక్తి ఎంత నిస్సారమైనదో, తన పిసినారితనం ఎంతటి పాపమో ఆమెకు ఆ క్షణంలో అర్థమైంది. స్వామి పాదాలపై పడి కన్నీళ్లతో క్షమించమని వేడుకుంది. ఆ రోజు నుండి దమయంతి పూర్తిగా మారిపోయింది. ఆమె తన యావదాస్తిని ఊరు బాగు కోసం ఖర్చు చేసింది. తన చేతులతోనే ప్రేమగా వంట చేసి పేదలకు అన్నదానం చేయటం మొదలుపెట్టింది. గౌరిని తన సొంత కూతురిలాగా చూసుకుంది. అహంకారము, పిసినారితనం పోయి ఆమె ముఖంలో నిజమైన భక్తి, శాంతి వెల్లివిరిశాయి. దానంలో ఉన్న ఆనందాన్ని ఆమె మొదటిసారిగా అనుభవించింది. దేవుడు మన ఆస్తులను, ఆడంబరాలను చూడడు. మనసులోని ఆర్తిని, ఎదుటివారి పట్ల చూపే కరుణను మాత్రమే చూస్తాడు. తోటి మనిషికి చేసే సేవయే భగవంతుడికి చేసే అత్యుత్తమ పూజ అని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఈరోజు ఈ లక్ష్మీదేవి కథను వింటే చాలు, మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. అమ్మవారే వచ్చి మీకు లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది. ఒక చిన్న గ్రామంలో రంగయ్య, అతని భార్య సుశీల ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. డబ్బు సంపాదించడానికి రకరకాల కష్టాలు పడేవారు. సుశీలకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం. కానీ రంగయ్య మాత్రం దేవుళ్లను అస్సలు నమ్మేవాడు కాదు. ఒకరోజు సుశీల, ఏంటండి, ఈరోజైనా మీకు పని లభించిందా అని అడిగింది. లేదు, ఇవాళ కూడా పని దొరకలేదు. రేపు ఇంకో ఊరికి వెళ్ళాలి. కనీసం అక్కడైనా దొరుకుతుందో లేదో. ఈ మధ్య పనులు దొరకటం చాలా కష్టమైపోయింది అన్నాడు రంగయ్య. అప్పుడు సుశీల, నిజాయితీగా బ్రతకాలని అనుకోవటం కూడా తప్పైపోయింది. మన ఊళ్ళో రంగయ్య కిరాణా కొట్టు ఉంది కదా, అక్కడన్నీ నకిలీ వస్తువులే, అయినా అందరూ అతని దగ్గరే కొంటారు. అతను మాత్రం బాగా డబ్బు సంపాదిస్తున్నాడు అని అంది. రంగయ్య బాధగా, అవును, ఇలాంటి వాళ్ళందరికీ దేవుడు సహాయం చేస్తాడు. నాలాంటి వాడికి మాత్రం ఎవరూ సహాయం చేయరు. అందుకే నాకు ఆ దేవుడంటే అస్సలు ఇష్టం లేదు అన్నాడు. సుశీల వెంటనే, అయ్యయ్యో, అలా అనకూడదు. మన కర్మ వల్లే మన జీవితం ఇలా ఉంది. ఇందులో దేవుణ్ణి తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. రేపటి నుండి మీరు మనస్ఫూర్తిగా నాతో కలిసి పూజ చేయండి. మన కర్మ కరిగి ఆ లక్ష్మీదేవి మనల్ని కరుణిస్తుంది అని నచ్చచెప్పింది. రంగయ్య కూడా ఒప్పుకున్నాడు. మరుసటి రోజు నుండి రంగయ్య, సుశీల ఇద్దరూ కలిసి పూజ చేయటం మొదలుపెట్టారు.
అమ్మా లక్ష్మీదేవి, అసలు దేవుడి వైపే చూడని మా ఆయనను ఇలా కూర్చోబెట్టగలిగాను అంటే ఇదంతా నీ దయ తల్లి. ఈయన ఎన్నో ఏళ్లుగా పని కోసం ఎదురు చూస్తున్నాడు. ఈయన నిజాయితీ వల్ల ఎవరూ పని ఇవ్వటం లేదు తల్లి. దయచేసి మా ఆర్థిక పరిస్థితిని బాగు చెయ్యి అని సుశీల లక్ష్మీదేవిని వేడుకుంది. పూజ అయ్యాక సుశీల, ఇవాళ మీరు నాతో కలిసి పూజ చేశారు, నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ మీరు మీ పని ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మీకు కలిసి వస్తుంది అని చెప్పింది. రంగయ్య పని వెతుక్కుంటూ ఇంకొక ఊరు బయలుదేరాడు. దారిలో ఒక బామ్మ కనిపించింది. బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా కొంత దూరం వెళ్తే నది వస్తుంది, నదిలో ఏదైనా పని ఉందా అని బామ్మ అడిగింది. నాకు ఆ విషయం తెలియదు. నిజానికి నేను ఈ ఊరి వాడిని కాదు. పని దొరుకుతుందేమో అని ఇలా వచ్చాను అన్నాడు రంగయ్య. నిన్ను చూస్తూ ఉంటేనే నాకు అర్థమైందిలే. దగ్గరలో ఎలాంటి దుకాణాలు లేవు. నీరసంగా ఉన్నట్టున్నావు. నది పక్కనే ఉన్న గుడిసెలో నేను నివసిస్తూ ఉంటాను. పద, నీకు ఏదైనా ఆహారం పెడతాను అంటూ బామ్మ రంగయ్యను తన గుడిసెకు తీసుకువెళ్ళింది. గుడిసె చాలా శుభ్రంగా ఉంది. రంగయ్య, పర్లేదు బామ్మ, ఇంత వయసు వచ్చినా అన్ని పనులు నువ్వే స్వయంగా చేసుకోగలుగుతున్నావు. చాలా ధన్యవాదాలు అన్నాడు. బామ్మ అతనికి ఆహారం పెట్టింది. ఆహారం తింటూ రంగయ్య, చాలా ధన్యవాదాలు బామ్మ, అడగకుండానే ఆహారం పెడుతున్నావు. మా ఊర్లో ఉండే కిరాణా కొట్లో పనిచేసేవాడిని. ఆ కొట్లో అన్నీ కల్తీ పదార్థాలే ఉండేవి. కల్తీ వస్తువులు అమ్మకూడదని ఓనర్తో చెప్తే నన్ను తరిమివేశాడు. ఎన్నో దుకాణాలు మారాను. అందరూ కల్తీనే అమ్ముతున్నారు, మోసాలు చేస్తారు. అలాంటి చోట పనిచేయటం కంటే పస్తులు ఉండటమే మేలనిపించింది అని తన కష్టాలు చెప్పాడు. అప్పుడు బామ్మ రంగయ్య వైపు చూసి, నీది చాలా మంచి మనసు. నిన్ను చూస్తూ ఉంటే ఒక రహస్యం చెప్పాలని ఉంది. నీలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అందరూ ఒకే మార్గంలో డబ్బు సంపాదించాలని అనుకుంటారు, కానీ ఆ మార్గం సరైనదేనా అని ఆలోచించరు. నువ్వు మాత్రం సరైన మార్గంలోనే డబ్బు సంపాదించాలని అనుకుంటున్నావు. నీలాంటి వారికి డబ్బులు లభిస్తే చాలా మంచి జరుగుతుంది. అందుకే నిన్ను ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను అని అంది. ఏంటి ఆ ప్రదేశం బామ్మ అని రంగయ్య అడిగాడు. పద, ఇప్పుడే వెళ్దాం అంటూ బామ్మ రంగయ్యను నది వైపుకు తీసుకువెళ్ళింది. ఇద్దరూ ఒక పడవలో కూర్చొని నదిలో ప్రయాణించారు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం బామ్మ? నాకేమీ అర్థం కావటం లేదు. నేను ఎప్పుడూ ఈ పడవ ప్రయాణం చేయలేదు అన్నాడు రంగయ్య. అరే, భయపడకు అబ్బాయి, ఏమీ కాదులే అంది బామ్మ. కొంత దూరం వెళ్ళాక వారికి నది మధ్యలో ఒక చెట్టు కనిపించింది. నది మధ్యలో ఆ చెట్టు ఎలా మొలిచింది? నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు రంగయ్య. అప్పుడు బామ్మ, నీ దైవం ఎవరు అని అడిగింది. నిజానికి నేను దైవాన్ని నమ్మను, కానీ ఈరోజే నేను నా భార్యతో కలిసి లక్ష్మీదేవికి పూజ చేశాను, కాబట్టి లక్ష్మీదేవియే నా ఇష్టదైవం అన్నాడు రంగయ్య. అయితే కళ్ళు మూసుకుని లక్ష్మీదేవిని ప్రార్థించు, ఆ తర్వాత కళ్ళు తెరిచి ఈ చెట్టును చూడు అని బామ్మ చెప్పింది. రంగయ్య కళ్ళు మూసుకుని లక్ష్మీదేవిని తలుచుకున్నాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడగా ఆ చెట్టుకు డబ్బులు మొలిచి ఉన్నాయి. ఆ చెట్టుకు డబ్బులు ఎలా మొలిచాయి? క్షణం ముందు చూసినప్పుడు ఆ చెట్టుకి ఎలాంటి డబ్బులు లేవు, కానీ ఇప్పుడేమో చెట్టు నిండా కుప్పలు కుప్పలుగా డబ్బులు ఉన్నాయి అని ఆశ్చర్యపోయాడు రంగయ్య. నీకు ఒక రహస్యం చూపిస్తాను అని తీసుకొని వచ్చాను కదా, ఇదే ఆ రహస్యం. ఇది డబ్బు చెట్టు. సాధారణ మనుషులందరికీ ఈ చెట్టు ఒక సాధారణ చెట్టుగా కనిపిస్తుంది, కానీ నాతో వచ్చిన వారికి మాత్రమే ఈ చెట్టుకున్న డబ్బులు కనిపిస్తాయి. ఇగో అబ్బాయి, ఈ డబ్బులన్నీ నీవే. అన్నిటినీ తీసుకొని ఈ సంచిలో పెట్టుకొని ఇంటికి తీసుకుని వెళ్ళు అంది బామ్మ. లేదు బామ్మ, నేను ఈ పని అస్సలు చేయలేను. ఇలా సులభమైన మార్గంలో డబ్బు సంపాదించడం తప్పు. ఎంత సులభంగా డబ్బు వస్తే అంత సులభంగానే ఆ డబ్బు వెళ్ళిపోతుంది అని రంగయ్య అన్నాడు. అలా ఏమీ జరగదులే. ప్రస్తుతం నువ్వు ఎన్నో కష్టాలలో ఉన్నావు. ఈ డబ్బు నీకు చాలా అవసరం. నా మాట విని ఈ డబ్బును తీసుకొని వెళ్ళు, ఏదో ఒక వ్యాపారాన్ని చేసుకో అని బామ్మ రంగయ్యను ఒప్పించే ప్రయత్నం చేసింది. బామ్మ, నువ్వు ఎంతో మందిని చూసి ఉంటావు, కానీ నాకు మాత్రమే ఈ రహస్యాన్ని ఎందుకు చెప్పావు? నన్ను మాత్రమే ఈ డబ్బు చెట్టు దగ్గరకు ఎందుకు తీసుకొచ్చావు అని రంగయ్య అడిగాడు. చెప్పాను కదా, ఎంతోమంది ఎన్నో రకాలుగా డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు, కానీ సరైన మార్గంలో ఎవరూ సంపాదించాలని అనుకోరు. నువ్వు మాత్రమే సరైన మార్గంలో డబ్బు సంపాదించాలని అనుకుంటున్నావు. నీలాంటి వాడికి ఇంత డబ్బును అప్పజెప్తే ఖచ్చితంగా సరైన మార్గంలోనే వ్యాపారం చేస్తావు అబ్బాయి. అందుకే నీకు ఈ డబ్బును బహుమానంగా ఇస్తున్నాను అని బామ్మ చెప్పింది. రంగయ్య సంతోషించాడు. ఆ చెట్టు పైకెక్కి డబ్బు మొత్తాన్ని తీసుకొని ఒక సంచిలో వేసుకున్నాడు. ఆపై అదే పడవలో కూర్చుని రంగయ్య బామ్మ ఇద్దరూ గుడిసె వద్దకు వచ్చారు. రంగయ్య బామ్మకు ధన్యవాదాలు చెప్పి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు.
ఇంతలో రంగయ్యకు ఒక విషయం గుర్తొస్తుంది. అరే, నాతో పాటు తీసుకొచ్చిన నా సంచి గుడిసెలోనే ఉండిపోయినట్టుందే. ఇప్పుడే గుడిసెలోనికి వెళ్ళి నా సంచిని తీసుకొచ్చుకుంటాను అంటూ రంగయ్య గుడిసెలోకి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే బామ్మ కాస్త లక్ష్మీదేవిలాగా మారిపోతుంది. ఆమెను చూసి రంగయ్య ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఆమె కాళ్ళపై పడి ఇలా వేడుకుంటాడు. ఇప్పటి వరకు నాతో ఉన్నది మీరేనా లక్ష్మీదేవి? దయచేసి నన్ను క్షమించమ్మా, నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను. ఇంత డబ్బు నాకు సహాయంగా ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు తల్లి అని నమస్కరిస్తాడు. ధన్యవాదాలు ఎవరికి? ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఈ డబ్బును నువ్వు సరైన మార్గంలో ఉపయోగించాలి అని లక్ష్మీదేవి రంగయ్యతో చెప్పి అక్కడి నుండి మాయమైపోతుంది. కొంతసేపటికి రంగయ్య ఆ డబ్బు సంచిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. జరిగిందంతా భార్యతో చెప్పాడు. సుశీల కూడా ఆశ్చర్యపోయింది. అలా లక్ష్మీదేవి ఇచ్చిన డబ్బుతో రంగయ్య నిజాయితీగా రకరకాల వ్యాపారాలను మొదలుపెట్టాడు. అతను ఎప్పుడూ కల్తీ చేయకుండా నిజాయితీగా పనిచేశాడు. తక్కువ సమయంలోనే బాగా డబ్బు సంపాదించి పేదలందరికీ సహాయం చేశాడు. రంగయ్య నిజాయితీని, లక్ష్మీదేవిపై సుశీల భక్తిని చూసి ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు. రంగయ్య జీవితం ఆదర్శంగా నిలిచింది. అదేవిధంగా శ్రావణ మాసానికి ముందు వస్తున్న ఈ అమావాస్య రోజు శ్రావణ మంగళ గౌరీ వ్రత కథను వింటే చాలు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, కష్టాలు మీ దరి చేరవు. ఒకసారి శివ పార్వతులకు ప్రణయ కలహం వచ్చింది. మహాశివుడు పార్వతీదేవిని ఆట పట్టిస్తూ నల్లని దాన అని అనటం వలన అమ్మవారు ఆ మాటలకు అలిగి ఎలాగైనా చక్కటి రంగును తెచ్చుకోవాలని సంకల్పం పూని మేనిఛాయ కోసం తపస్సు చేసింది. ఆ తపస్సు ద్వారా గౌరవర్ణాన్ని పొందింది. గౌరవర్ణం అంటే ఎరుపు రంగు అని అర్థం. ఆ విధంగా గౌరవర్ణంలోనికి మారటం వలన పార్వతీదేవి గౌరీదేవి అయ్యింది. ఈ విధంగా మారటం గ్రహించిన మహాశివుడు పార్వతీదేవికి ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని, అన్ని బాధలు పోతాయని శివుడు వరం ఇచ్చాడు. అప్పటి నుండి శ్రావణ మంగళవారాలలో మంగళ గౌరీ వ్రతం చేయటం ఆచారంగా వస్తుంది. శ్రావణ మంగళ గౌరీ వ్రతం యొక్క వ్రత మహత్యం తెలిపే ఒక కథ కూడా ఉంది. ఇప్పుడు మనం ఆ కథను విందాం. ఒకసారి ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి అన్నా, మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడుగ్గా శ్రీకృష్ణుడు వెంటనే మంగళ గౌరీదేవి మహాదేవత ఆది పరాశక్తియే మంగళ గౌరీదేవిగా ప్రసిద్ధి చెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళ గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళ గౌరీదేవిని పూజించి గ్రహరాజై మంగళ వారానికి అధిపతిగా వెలుగొందుతూ ఉన్నాడు. ఆ మంగళ గౌరిని పూజిస్తూ శ్రావణమాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. మంగళ గౌరి వ్రత మహత్యాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం జయపాలుడనే రాజు మహిస్మతి నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే ఆయనకు సంతానం కలగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం మాత్రం శూన్యము. చివరికి పరమేశ్వరుడికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగింది. జరిగిందంతా కూడా భర్తకు వివరించింది జయపాలుని భార్య. రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు. మరుసటి రోజు సన్యాసి రావటం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వెయ్యబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక, సంతానము లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి జయపాలుని భార్య ఇలా అంది, అయితే మహాత్మా, సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంది. అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు
అమ్మా, నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజెయ్యి. నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటితో కింద పడుతుందో అక్కడ దిగి తవ్వమను. ఆ తవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సన్యాసి రూపి అయిన శివుడు. ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు రాజదంపతులు. జయపాలుడు నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నగరం తూర్పు దిక్కుకు వెళ్ళాడు. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఒకచోట అలసటతో కింద పడిపోయింది. జయపాలుడు అక్కడ దిగి త్రవ్వాడు. ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడింది. స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు. జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను, కోరుకోమంది అమ్మవారు. నాకు ధనము వద్దు, సంతానము కావాలని అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యము కల కన్య కావాలా, అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా, కోరుకోమని అడిగింది. దానికి రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడా దేవి ఆ రాజును తన పార్శ్వమున ఉన్న గణపతి నాభియందు అడుగువేచి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని తీసుకుని వెళ్ళి నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యెను. జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కూడా కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని గణపతి రాజును శపిస్తాడు. ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడి పేరు శివుడు. ఆ కుర్రవాడికి వయసొచ్చింది. వివాహము జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దాం అని భర్తతో అన్నది. దానికి రాజు కాశీ విశ్వేశ్వర్ని దర్శించి వచ్చాక వివాహం చేద్దాం అని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు. జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు మరియు మేనమామ త్రోవలో ప్రతిష్టానపురం చేరుకున్నారు. అక్కడ వారిద్దరూ కూడా ఓ సత్రంలోనికి ప్రవేశించారు. ఆ సత్రంలో కొందరు కన్యలు ఆడుకుంటూ ఉన్నారు. వారిలో సుశీల అనే ఒక కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది కాబట్టి మా కుటుంబంలో ఎవ్వరూ ముండలు రండలు ఉండరు అంది కోపంతో. జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు అతని మేనమామ ఇదంతా కూడా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుషుడు అన్న సంగతి మేనమామకు తెలుసు. మా ఇంట్లో ముండలు రండలు ఎవ్వరూ ఉండరు, మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది. సుశీలను శివుడికి ఇచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురుకు తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది. పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళ గౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది, ఈ దోషమునకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాన్ని ముందు ఉంచు. అప్పుడు పాము ఆ ఘట్టంలోనికి ప్రవేశించాక, అంటే ఆ కుండలోనికి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనం ఇవ్వు. దాంతో నీ భర్త గండము తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది. సుశీల అలాగే చేస్తుంది.
సుశీల తల్లి ఆ కుండ విప్పి చూడగానే దానిలో పాము బంగారు పాముగా మారిపోయి ఉంటుంది. తర్వాత శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణములో భార్య సుశీలను తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తాడు. విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగగా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రత ప్రభావమని చెప్పినది. కాబట్టి ద్రౌపది మంగళ గౌరీ వ్రతం చాలా విశేషమైనది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు. శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు అని కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు. ఇంకా చివరిగా గురువారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజు ఈ సాయిబాబా కథను వింటే చాలు మీ తలరాత మారిపోతుంది, మీ కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి. పూర్వం ఒక ఊరిలో సుశీల వేణుగోపాల్ అనే దంపతులు ఉండేవారు. వేణుగోపాల్ కొంచెం దూకుడు స్వభావం కలవాడు. కోపం ఆవేశం ఎక్కువగా ఉండేవి. ప్రతిదానికి తగులు ఆడుతూ ఉండేవాడు. సౌమ్యత అనేది ఏ కోసానా లేదు. నోరు విప్పితే చాలు అన్నీ పరుష మాటలే. అతని భార్య సుశీల మాత్రం శాంతంగా వినయంగా ఉండేది. నిత్యం పూజలు చేస్తూ ఉండేది. మంచి భక్తురాలిగా ప్రసిద్ధికెక్కింది. భర్త ఎన్ని అన్నా సర్దుకుపోతూ ఉండేది. ఏనాడు భర్తతో పోట్లాడేది కాదు. భర్త తెచ్చిన దానితో సంతృప్తిగా సంసారం సాగించేది. కానీ రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా. భర్తకు వ్యాపారంలో నష్టం రావటం వలన ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. చివరికి సంసారం నడవటమే కష్టమైపోయింది. భర్త చీటికి మాటికి కసురుకోవటంతో సుశీల లోపల చింతించేది. భగవంతుడా, మాకే ఇన్ని కష్టాలు పెట్టావు ఎందుకయ్యా అంటూ ఆక్రోశించేది. ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళింటికి భిక్షకై ఒక సాధువు వచ్చాడు. సుశీల ఆ సాధువుకు భిక్ష వేసింది. అప్పుడు ఆ సాధువు సుశీలతో, చల్లని తల్లి చల్లగా ఉండమ్మా, కష్టాలు కలకాలం ఉండవు తల్లి, ఓపికగా ఉండు, త్వరలోనే మీ కష్టాలు గట్టెక్కుతాయి అమ్మ. ఆ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక. 9 గురువారాలు సాయి దర్శనం చేసుకో. ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యి. శ్రద్ధతో సాయి వ్రతాన్ని చేస్తే మీ కష్టాలు తీరుతాయి తల్లి అని దీవించి భిక్ష తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సుశీల దిగులుతో, సరేలే, ఇంకెక్కడి సుఖం, ఈ జీవితానికి సుఖం కూడానా, నా జీవితం ఇంతే, నా జీవితంలో సుఖం అనేది లేదేమో అనుకుంటూ బాధపడుతూ ఏడవసాగింది. నాటి రాత్రి నిద్రించి వేళ ఒకవేళ సాధువు చెప్పిన సాయిబాబా వ్రతం చేసుకుంటే తమ కష్టాలు తీరుతాయి అని అనుకుంటూ పడుకుంటుంది. రాత్రి కలలో సాయిబాబా దర్శనమిచ్చి, సుశీల, ఒక్క అడుగు నువ్వు నా వైపు వేశావంటే 100 అడుగులు నీ వైపు వేస్తాను, నన్ను నమ్ము, విశ్వాసముంచు, శరణాగతురాలివి అవు అని ప్రబోధించినట్లయింది. అయితే సుశీల మర్నాడు ఉదయమే పూజ అనంతరం భర్తకు సపర్యలు చేసి సాయిబాబా గుడికి బయలుదేరింది. మందిరంలో సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించింది. బాబాకు నమస్కరించి, దయామయ, రేపు గురువారం నుండి వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అని అనగానే ఎవరో భుజం తట్టి నేనున్నాను అని చెప్పినట్లు అయ్యింది. ఒక్కసారిగా ఒళ్ళు జలతరించింది. ఆ అనుభూతిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది సుశీల. ఎన్నడూ మంచి మాటలు ఆడని భర్త సుశీల బాబా మందిరానికి వెళ్తున్నాను అంటే నేను కూడా వచ్చేవాడిని కదా, ఆ బాబా దయ ఉంటే మన బాధలన్నీ పటాపంచలైపోతాయి, పోయి బాబా చిత్రపటాన్ని తెస్తాను ఉండు అంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఈ మాటలు విని సుశీల బిత్తరపోయింది. అంతా బాబా మెహ్మా అనుకుంది. మర్నాడు గురువారం నిత్య పూజ అనంతరం కుంకుమలు రాసి బొట్టు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపై భర్త తెచ్చిన సాయిబాబా పటాన్ని ఉంచింది. పసుపు కుంకుమ అక్షింతలతో బాబాను పూజించింది. దీప ధూప నైవేద్యాలతో షోడశోపచార పూజ గావించింది. అగరవత్తులు సాంబ్రాణి ధూపం వెలిగించింది. భక్తితో వ్రతం ఆచరించింది. బాబా మంత్రించినట్లుగా భర్త కూడా అక్కడే బాబా ధ్యానంలో గడిపాడు. ఈ శుభ పరిణామానికి సుశీల ఎంతగానో సంతోషించింది. సుశీల ఆనాడు ఒంటిపూట ఆహారంతో గడిపింది. సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్థించింది. ఇలా 9 వారాలు చేసి 9 మంది ముత్తైదువులకు వాయనమిచ్చింది. భోజనాలు పెట్టింది. 9 వ్రత పుస్తకాలు పంచిపెట్టింది. అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ సాయిబాబా వ్రతాన్ని ఆచరించడం వల్ల అనతి కాలంలోనే వారి ఇంట సిరి సంపదలు కలుగుతాయి.
భర్త వ్యాపారంలో కూడా లాభాలు వచ్చాయి. సాయిబాబా అనుగ్రహం వల్ల సుశీల భర్త స్వభావం కూడా పూర్తిగా మారిపోయింది. మిక్కిలి సౌమ్యుడై భక్తి కలిగి పరోపకార తత్వంతో మెలగసాగారు. ఇరుగు పొరుగు వారందరూ ఈ దంపతులను చూసి వారిద్దరూ సాక్షాత్తు ఆది దంపతులు అని అనుకునేవారు. వేణుగోపాల్ సుశీల దాంపత్యం ఎంతో అన్యోన్యంగా వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. వీలు ఉన్నప్పుడల్లా సాయి వ్రతం ఆచరిస్తూ కాలం గడుపుతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు వారింటికి సుశీల చెల్లెలు ఆమె భర్త వచ్చారు. మాటల సందర్భంలో అక్క, మా పిల్లలు చదువులో బాగా వెనుకబడ్డారు. తరచుగా పరీక్షలు తప్పుతూ ఉన్నారు. ఇంతింత ఫీజులు పోసి చదివిస్తున్నాము. ఒక్క అక్షరం కూడా రావట్లేదు వీళ్లకు అంటూ మా వారు విసుక్కుంటున్నారు. ఈ గొడవలతో విసిగిపోతున్నాను అని, ఏం చేయాలో తోచటం లేదని అక్కతో చెప్తుంది. అప్పుడు సుశీల చెల్లెలతో, చెల్లి, అందరికీ బాబాగారు ఉన్నారు. నీవు వచ్చే గురువారం నుండి సాయిబాబా వ్రతదీక్ష పూనుకుని 9 గురువారాలు వ్రతమాచరించు. అంతా బాబానే చూసుకుంటారు అని చెప్తుంది. అక్క చెప్పినట్లుగా సుశీల చెల్లెలు 9 గురువారముల సాయిబాబా వ్రతమును ఆచరించింది. భక్తితో విశ్వాసంతో వ్రతాన్ని చేసింది. ఆ బాబాగారి దయ వల్ల మరుసటి పరీక్షలో పిల్లలకు మంచి మార్కులు రావటం ప్రారంభమయ్యాయి. క్రమంగా పిల్లలు బాబాగారి దయ వల్ల పెద్ద పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారు. సుశీల చెల్లెలు ఆమె భర్త ఎంతగానో సంతోషించారు. ఇదంతా బాబా దయ వల్లే జరిగిందని బాబాగారికి పరమ భక్తులయ్యారు. అక్క సుశీలకు మనసులోనే ధన్యవాదాలు అర్పించారు. సుశీల చెల్లెలు వెంటనే ఫోను అందుకుని, సుశీలక్క, మా అబ్బాయి పరీక్ష పాస్ అయ్యాడు. అంతా బాబాగారి దయ వల్లే జరిగింది. బాబాగారు భగవంతుడే కాదు, సమర్థ సద్గురువులు. ఆయన యోగి పుంగవుడు. బాబాగారి మహిమ వల్ల మా అబ్బాయి పాస్ అయ్యాడు అంటూ అంతులేని సంతోషంతో అక్కకు పరిపరి విధాల ధన్యవాదాలు చెప్పింది. నాటి నుండి ప్రతి సంవత్సరం అక్కా చెల్లెళ్ళిద్దరూ క్రమం తప్పకుండా సాయిబాబా వ్రతాన్ని చేసుకుంటూ సాయి వ్రత పుస్తకాలను పెంచిపెట్టసాగారు. బాబా దయవలన 2 కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించసాగారు. ఈ వ్రత కథ చదివి 9 వ్రత పుస్తకాలు పంచిపెట్టాలి. ఈ విధంగా చేసినచో సాయిబాబా యొక్క ఆశీస్సులు, దీవెనలు ఎప్పుడూ కూడా భక్తుల మీద ఉంటాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 2 నిమిషాల్లో మీ జాతకం మారిపోతుంది. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలన్నీ కూడా పోతాయి. అంతేకాదు, ఈరోజు ఈ కథలను వినటం వలన జన్మల పాపాలు పోతాయి. 1,000 జన్మల మహాపుణ్యం వస్తుంది. జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.